నమస్కారం మిత్రులారా. మన తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు విధానం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ఓట్లు ఉంటాయి అనే విషయం చాలామందికి క్లారిటీ ఉండదు. ఈ వీడియోలో చాలా సింపుల్గా మీకు మున్సిపల్ ఎన్నికల్లో ఉండే ఓట్ల రకాలను వివరించబోతున్నాను. చివరి వరకు చూడండి. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల రకాలు. 1. డైరెక్ట్ ఓట్. మిత్రులారా, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నేరుగా వేసే ఓటునే డైరెక్ట్ ఓట్ అంటారు. ఈ ఓటుతో మనం వార్డు మెంబర్ లేదా కార్పొరేటర్ని ఎన్నుకుంటాం. ప్రతి వార్డులో ప్రజలు ఓటు వేసి ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిపిస్తారు. ఇదే మన ప్రధాన ఓటు. 2వది ఇండైరెక్ట్ ఓటు. ఇప్పుడు 2వ రకం ఓటు. మేయర్ లేదా డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రజలు నేరుగా ఓటు వేయరు. ఎలా అంటే గెలిచిన కార్పొరేటర్లు లేదా వార్డు మెంబర్లు తమలో నుంచే ఓటు వేసి మేయర్ని ఎన్నుకుంటారు. అందుకే దీన్ని ఇండైరెక్ట్ ఓటింగ్ అంటారు. 3వది రిజర్వేషన్ ఆధారిత ఓట్లు. రిజర్వేషన్ బేస్డ్ సీట్స్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వ్ అయి ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్. అయితే ఓటు మాత్రం అందరూ వేస్తారు, కానీ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం రిజర్వేషన్ ప్రకారం ఉంటారు. 4వది నోటా. నోటా అనగా నాన్ ఆఫ్ ద ఎబోవ్. మిత్రులారా, ఎవరు నచ్చకపోతే నోటా బటన్ నొక్కే అవకాశం ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, నోటా ఎక్కువ వచ్చిన ఎన్నిక మాత్రం రద్దు కాదు. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థే గెలుస్తాడు. 5వది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, పోలీసులు, ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఈ ఓట్లు కూడా లెక్కలోకి వస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా 1 డైరెక్ట్ ఓట్, 2వది ఇండైరెక్ట్ ఓట్, 3వది రిజర్వేషన్ ఆధారిత ఓట్లు, 4 నోటా, 5 పోస్టల్ బ్యాలెట్. ఈ విధంగా ఓటింగ్ జరుగుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్తో అడగండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వాయిస్ ఆఫ్ ఎస్ఆర్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.